Hello everyone, welcome back to my channel Venni Pandu Diaries. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. మా వీడియోస్ అన్ని మీ వరకు రావాలి అంటే అక్కడ ఒక బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని హిట్ చేశారంటే నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది అనమాట. సో ఫస్ట్ ఇవాళ బ్లాగ్ ఏంటి అంటే మా ఊర్లో జాతర అనమాట. సో చిత్తూరులో జాతరకి నేనైతే ఇంటికి వెళ్ళాను. సో అదే ఇవాళ బ్లాగ్. ఫస్ట్ అయితే లెట్స్ గెట్ ఇన్ టు ద బ్లాగ్. సో చెప్పాను కదా మా ఇంటి దగ్గర ఫెస్టివల్ అని చెప్పేసి, యూనిక్ ఫెస్టివల్ అన్నమాట. మా చిత్తూరు సరౌండింగ్స్ లో మాత్రమే జరుగుతుంటది జాతర. అండ్ మీ సైడ్ కూడా ఇలాంటి ఫెస్టివల్స్ చేస్తారా? చేస్తే నా కమెంట్ సెక్షన్ లో ఖచ్చితంగా కమెంట్ చేయండి. అండ్ మా సైడ్ జరిగే జాతర ఎలా చేస్తారు ఏంటి, ఇవన్నీ కూడా మనం ఇవాళ మాట్లాడుకున్నాము. అండ్ ఇదైతే డే 1 అన్నమాట. అండ్ 2 days జరుగుతుంది ఈ జాతర. సో ఫస్ట్ డే 1 లో మనం ఏం చేస్తాం అనేది ఇక్కడ నేను చెప్తాను. అండ్ మామూలుగా అయితే ఎవ్రీ ఇయర్ మేము మే థర్డ్ వీక్ లో వచ్చే ట్యూస్డే వెడ్నెస్డే అనేది ఫెస్టివల్ చేస్తారు. సో దీనికి స్టోరీ ఉంది యాక్చువల్ గా. సో స్టోరీ ఏంటి ఇవన్నీ కూడా నేను మా నాన్న ఉన్నప్పుడు రికార్డ్ చేస్తాను, ఎందుకంటే మా నాన్నకే బాగా తెలుసు స్టోరీస్ అంతా కూడా. మనకు పెద్దగా తెలియదు కదా. మన నాన్న గాని అమ్మ గాని వీళ్ళైతే ప్రాపర్ గా ఎక్స్ప్లెయిన్ చేయగలరు. అందుకే దాని గురించి నేను నెక్స్ట్ టైం చెప్పిస్తాను. సో ఈ ఫెస్టివల్ ఎలా చేస్తారు ఏంటి అవి మాత్రం మాట్లాడుకుందాం ఇప్పుడు మనము. మేము ఎవ్రీ ఇయర్ మే మంత్ లో వచ్చే సెకండ్ ట్యూస్డే రోజున చాటింపు వేస్తారనమాట. నెక్స్ట్ ట్యూస్డే ఫెస్టివల్ చేస్తారు అని చెప్పేసి. సో ఆ రోజు నుంచి ఫెస్టివల్ రోజు వరకు కూడా మనం అమ్మవారికి పొంగళ్ళు పెడతారు అనమాట. సో ఎవరికి ఏ రోజు ఇష్టమైతే ఆ రోజు పెడతారు. సో ట్యూస్డే చాటింపు వేసాక వెడ్నెస్డే నుంచి నెక్స్ట్ ట్యూస్డే వరకు మనం పొంగల్ పెట్టచ్చు అనమాట. సో పొంగల్ అంటే చక్కెర పొంగల్ వండుకుంటారు, అది వండుకొని అమ్మవారికి సాదం పెట్టేసి చీర పెట్టాలి చీర పెడతారు. అలా ప్రతి ఒక్కరు ఒక్కొక్కటి ఫాలో అవుతారు. సో మేమైతే పండుగ రోజే పెడతాము. మా మమ్మీకి టైం ఉండదు అండ్ ఎవరు ఉంటాం కదా. సో పండుగ రోజు చేస్తే అందరం ఉంటాం తింటామని మమ్మీ పండుగ రోజే పెడుతుంది. అది మేము చేసేది అనమాట. ఒక్కొక్కరు ఒక్కొక్క ట్రెడిషన్ ఫాలో అవుతారు. అండ్ ఫెస్టివల్ రోజు ఏం చేస్తామంటే, మాకు ఫెస్టివల్ వచ్చేసి ట్యూస్డే ఉంటుంది కాబట్టి మండే రోజున మేము ఇల్లంతా క్లీన్ చేసుకొని మనకు రాగి పిండి ఉంటుంది కదా, ఆ రాగి పిండిని వాటర్ లో నార్మల్ గా కలిపి అండ్ ఆ గిన్నె ఏదైతే ఉంటుందో దానికి చుట్టూ పసుపు కుంకం పెట్టి ఎండలో పెడతాము. సో డే మొత్తం రాగి పిండి అనేది ఎండలోనే ఉంటుంది. అండ్ దాన్ని తీసుకొచ్చి నైట్ సంగటి చేస్తాము. ఆ సంగటి నైట్ అలాగే వదిలేస్తాం అన్నమాట. నెక్స్ట్ డే మార్నింగ్ పూజ చేసుకొని ఆ పూజలో మనము రాత్రి చేసిన సంగటిని పెడతాము. అండ్ వేపాకులు అన్ని కామన్ గా పెడతారు కదా. అండ్ అదే సంగటిని కొంచెం వాటర్ లాగా కలుపుకొని ఆనియన్స్ అవి ఇవి వేసుకొని దాన్ని అమ్మవారి దగ్గర తీసుకెళ్ళేసి అమ్మవారి దగ్గర మనకు ఈ ఆ, అంబలి పోయడానికి పెద్ద పెద్ద డెక్షాలు పెడతారు మున్సిపాలిటీ వాళ్ళు. సో దాంట్లో మనం పోసేస్తాం అనమాట. అలాగే పోస్తాం అండ్ కొంచెం తీసుకుంటాం కూడా. అండ్ ఒక్కొక్కరు ఒక్కొక్కలా ఫాలో అవుతారు మళ్ళీ ఆ రోజు. మేమైతే మార్నింగ్ అంబలి పోస్తాము, చీరొచ్చి అమ్మ ఈవినింగ్ పెడతారు, ఎందుకంటే ఫుల్ రష్ ఉంటుంది కదా, క్రౌడ్ లో వెళ్ళలేమని చెప్పి. అండ్ మామూలుగా మా మమ్మీ ఫస్ట్ అంబలి వచ్చేసాక మళ్ళీ పొంగల్ పెడతారు ఇంట్లో చేసుకొని. దాన్ని తీసుకపోయి డైరెక్ట్ గా అమ్మవారి దగ్గర, ఇంటి దగ్గర టెంపుల్స్ ఉంటాయి కదా, అక్కడ పెట్టుకొని పూజ చేసుకుని వచ్చేస్తాం అనమాట. సో ఇవాళైతే మేము 7-7:30కి అంతా స్టార్ట్ అయిపోయాము, ఎర్లీగా లేచాము. ఎండ ఎక్కువ ఉంటుంది కదా, సో ఎండలో పోవడం కష్టం అని చెప్పేసి జస్ట్ ఒక 1 kilometer ఉంటుంది. బట్ స్టిల్ ఎండలో అసలు వెళ్తే ఈజీగా అనిపిస్తుంది కదా. ఇంకా అందుకే త్వరగా లేచి ఇంకా అమ్మ అన్ని పనులు చేసేసారు ముందుగానే. అన్ని ప్రిపేర్ చేసి పెట్టారు కాబట్టి జస్ట్ స్నానం చేసుకొని రెడీ అయ్యి టెంపుల్ కి వెళ్ళిపోయాము. ఇంకా టెంపుల్ లో అంబలు పోయేసి అండ్ దర్శనం కూడా అసలు లిటరలీ నేను నా 28 years లో ఒక్క రోజు కూడా దర్శనం క్యూలో నిల్చొని పోయి దర్శనం చేసుకుంది లేదు. బట్ ఫర్ ద ఫస్ట్ టైం ఇవాళ దర్శనం కూడా చేసుకున్నాను, బికాస్ ఖాళీగా ఉంది కదా. ఇంకా అందుకే చేసేసుకున్నాను దర్శనం కూడా. అండ్ ఇంటికి వచ్చాక అక్కడ నుంచి మనం తెచ్చుకుంటాం కొంచెం అంబలి, అక్కడ పోస్తాం అన్నమాట డేక్షాలో. అందులోనే కొంచెం తెచ్చుకుంటాము. దాన్ని మనకు ఆల్రెడీ మనం దేవుడి దగ్గర పెట్టుంటాం కదా, ఆ ప్రసాదంతో కలుపుకొని అందరం తాగుతాము. మేమైతే బ్రేక్ఫాస్ట్ అదే తినేస్తాము, పెద్దగా ఏం చేయదు మళ్ళీ మా మమ్మీ. ఎందుకంటే ఒకప్పుడు చిన్నప్పుడు అయితే అది మళ్ళా మా మమ్మీ ఇడ్లీ అలా చేస్తారు. సో అవి తిని హెవీ అయిపోవడము, మళ్ళీ లంచ్ ఈవినింగ్ 3కో 4కో తినడము, ఇలా ఫెస్టివల్ మొత్తం ఫుల్ హెవీ హెవీగా అయిపోయింది. సో ఇప్పుడు కొంచెం మనకు ఎంత ఫుడ్ తినాలి, ఎలా తినాలి, ఇలా కంట్రోల్ వచ్చింది కాబట్టి మేము మార్నింగ్ మార్నింగే ఈ రాగి జావ అంటే అంబలి తాగేస్తాం అందరము. ఇంకా లంచ్ అనేది కొంచెం త్వరగా చేసుకొని తినేస్తాం అనమాట. సో అది మేమైతే ఇలా ఫాలో అవుతాము. అండ్ అది తాగేసాక ఇప్పుడైతే మనము ఇంటి దగ్గర ఉన్న గుడిలో కూడా అంబలి పోస్తాం అనమాట. అలాగే మమ్మీ అయితే ఇంట్లోనే చేసుకుంటారు, మళ్ళీ ఆ పొయ్యి దగ్గర కూర్చొని
పొంగల్ పెట్టడం మా మమ్మీకి కొంచెం కష్టం. మా మమ్మీకి బ్యాక్ పెయిన్ ఉంది కాబట్టి ఇంకా అందుకే ఇంట్లో అన్నీ చేసుకొని మేము టెంపుల్ దగ్గరికి వచ్చేసాము. ఇది మా ఇంటి దగ్గర ఉన్న టెంపుల్. ఈ టెంపుల్ కూడా ఒక స్టోరీ ఉంది. అండ్ ఆ టెంపుల్ ఒక ఆంటీ ఉంటారు. సో ఆ ఆంటీ ఫ్రీగా ఉన్నప్పుడు ఒక రోజు నేను ఆ స్టోరీ కూడా రికార్డ్ చేస్తాను. బికాస్ ఇది రియల్ గా జరిగిన స్టోరీసే అవన్నీ. మనకు తెలియదు కానీ మా నాన్న వాళ్ళు చిన్నప్పుడు రియల్ గా జరిగిన స్టోరీస్ చాలా ఉన్నాయి మా ఇంటి టెంపుల్స్ లో. ఇవన్నీ ఎందుకు బయటకు రాదు అనిపిస్తుంది నాకు కొన్నిసార్లు. ఎందుకంటే యూట్యూబర్స్ ఇక్కడ చాలా తక్కువ కాబట్టి పెద్దగా ఎవరు రికార్డ్ చేయరు అలాంటివి. కానీ ఎలాంటివి కూడా రికార్డ్ చేసి ప్రతి టెంపుల్ ఒక స్టోరీ ఉంటుంది మా ఇంటి దగ్గర. సో ఈ టెంపుల్ వచ్చేసి ఎల్లమ్మ టెంపుల్. నాకైతే ఈ టెంపుల్ లో ఏది ఊరుకున్నా అంటే జరిగింది కూడా, జరుగుతుందని కాదు కానీ ప్రతిదీ జరుగుతది. కాకపోతే ఓపిక, పేషెన్స్ ప్లస్ దానికి తోడు మన హార్డ్ వర్క్ కూడా ఉండాలి. అండ్ నీ ఫేవరెట్ టెంపుల్ అన్నమాట ఇది మా ఇంటి దగ్గర ఉండే టెంపుల్స్ లో. సో మా ఇంటి దగ్గర అన్ని టెంపుల్స్ ఉంటాయి. అందులో ఈ అమ్మవారి టెంపుల్ కొంచెం పవర్ఫుల్ టెంపుల్, చాలా మంది నమ్ముతారు కూడా. అండ్ ఇక్కడ పూజ చేసుకొని మేమైతే ఇంకా ఇంటికి వెళ్ళాము. ఆ లోపు శ్రావణ్ వచ్చాడు. సో ఇంకా శ్రావణ్ వచ్చి ఫ్రెష్ అప్ అయ్యి ఇంకా మేము మళ్ళీ 11 o'clock కల్లా టెంపుల్ దగ్గరకు వచ్చాము. అప్పటికి క్రౌడ్ పెద్దగా ఉండదు, ఎండ ఎక్కువ ఉంటుంది కదా. సో అందరూ 10, 10:30 కంతా అంబలి పోసేసి వెళ్ళిపోతారనమాట. అండ్ ఇక్కడ ఇంకా కోళ్ళు, మేకలు బలి కూడా ఇస్తారు. మీకు ఆ పక్కన కనిపిస్తున్నాయి కదా రెడ్డిగా, అదంతా కూడా బ్లడ్ అన్నమాట. నేను పెద్దగా వాటిని షూట్ చేయలేదు, నాకు ఎందుకో పెద్దగా అవన్నీ క్యాప్చర్ చేయాలనిపించలేదు. ఇంకా నేను శ్రవణ్ దర్శనం చేసుకొని ఇంటికైతే వెళ్ళిపోయాం. మంచిగా యమ్మీగా చేసిన లంచ్ అంతా తినేసి మంచిగా నిద్రపోయాము. ఇంకా ఈవినింగ్ అయితే మళ్ళీ ఫ్రెష్ అప్ అయ్యేసి ఈవినింగ్ కూడా మేము టెంపుల్ దగ్గరికి వెళ్తాము. సో మా మమ్మీ డాడీ మొక్కున్నారంట అమ్మవారికి చీర, నిమ్మకాయ మాల వేస్తానని. సో అందుకే వాళ్ళకి తీసుకున్నారు. అండ్ దాంతో పాటు మేము అమ్మవారికి సలిపిండి దీపము అండ్ కుంభం వేస్తాము. కుంభంలో ఏమేమి ఉంటుందంటే కొంతమంది ఒక్కొక్కరు కొలా చేస్తారు. మేమైతే రైస్, చికెన్, ఎగ్ ఇవి తీసుకెళ్తుంది మా మమ్మీ. అండ్ రైస్ తోనే కుడుములా చేస్తది. కొంతమంది స్వీట్ కుడుములు చేస్తారు, కొంతమంది కరవాడు, వంకాయ అలా, కొంతమంది ఏమో మునగాకు తాలింపు, ఇలా ఒక్కొక్కరు కొలా చేస్తారు. మేమైతే ఇలా చేస్తాము. సో దాన్ని తీసుకెళ్లి అమ్మవారి దగ్గర పెద్దగా మనకు డేక్షాలు పెడతారు. సో అందులో వేసేస్తాము. ఇంకా అమ్మ ఆ రోజు చీర పెట్టాలన్నారు కాబట్టి మా మమ్మీ ఇంకా క్యూలోకి వెళ్ళిపోయారు. ఆ, అక్కడే దర్శనం చేసుకొని అమ్మవారికి చీర వదిలేసి వచ్చేస్తారు. మేము ఇంకా ఆలోపు మనకు చుట్టూ బొమ్మలు అవి ఇవి పెట్టుంటారు కదా. సో అవన్నీ ఎక్స్ప్లోర్ చేయడానికి వెళ్ళిపోతాం అనమాట. నేను, వెన్ని, శ్రవణ్ అండ్ పావని, మేము నలుగురం అయితే అవన్నీ ఎక్స్ప్లోర్ చేయడానికి వెళ్ళిపోయాము. మా నాన్న, మా మమ్మీ మాత్రము దర్శనం చేసుకోవడానికి వెళ్ళిపోయారు. ఈవినింగ్ అయితే ఇలా ఉంటుంది అనమాట. సో ఎవరు ఎవరికి నచ్చినట్టుగా అండ్ వాళ్ళ ఇంట్లో ఫాలో అయ్యే ట్రెడిషన్ ని ఇక్కడ చేస్తారనమాట. సో ఎవరికి నచ్చినట్టు వాళ్ళు చేస్తారని కాదు, వాళ్ళ ఇళ్లలో ఏది ట్రెడిషన్ ఫాలో అయితే దాన్ని ఫాలో అవుతాం అనమాట. కొంతమంది ఏమో ఇక్కడ ఇలా పెట్టేస్తారు కొంబము, కొంతమంది ఏమో అక్కడ డేక్షా ఉంటుంది దాంట్లో వేస్తారు. సో ఒక్కొక్కరు ఒక్కొక్కటి ఫాలో అవుతారు. పర్టికులర్ రూల్ ఏం లేదు ఇలాగే చెయ్యాలి ఇలాగే అని. మా ఇంట్లో మేము ఈ ట్రెడిషన్ ఫాలో అవుతాం కాబట్టి మేము ఇలా చేస్తాం అనమాట. అసలు వీడియో తీయడానికి ఎంత కష్టమైందంటే అందరు అడ్డొస్తూనే ఉన్నారు. ఇంకా అది అందుకే పెద్దగా ఎడిటింగ్ కూడా చేయలేదు. ఎడిట్ చేయాలన్నా కూడా ప్రతిదీ బిట్స్ అండ్ పీస్ గా వచ్చేస్తుంది. ఇంకా అందుకే అలాగే రాగా వదిలేస్తున్నాను. సో ఇది మా సైడ్ జరిగే జాతర డే 1 అన్నమాట. మీరు పుష్ప 2 మూవీలో చూసి ఉంటారు జాతర సీన్. తిరుపతిలోనే కాదు, చిత్తూరు డిస్ట్రిక్ట్ సరౌండింగ్స్ మొత్తం చేస్తాం మేము. చిత్తూరు, పలంనేరు, తిరుపతి మేమందరం కూడా జాతర సెలబ్రేట్ చేసుకుంటాము. బట్ ఎక్కడ జరిగే ఫెస్టివల్ కి ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క స్టోరీ ఉంటది. మా దగ్గర అయితే ఒక స్టోరీ ఉంది. అండ్ తిరుపతిలో జరిగే జాతరకి ఒక స్టోరీ ఉంటుంది. పల్లంనేరులో జరిగే జాతరకి కూడా ఒక స్టోరీ ఉంటుంది. అండ్ చిత్తూరులోనే మొత్తం 5 ప్లేస్ లో జరుగుతుంది అనమాట జాతర. సో ప్రతి దానికి ఒక స్టోరీ ఉంటుంది కాబట్టి నేను నెక్స్ట్ టైం ఖచ్చితంగా మా నాన్న దగ్గర ఆ స్టోరీ ఏంటో చెప్పిస్తాను. చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఎవరికైనా ఇలా దేవుడి గురించి నమ్మే వాళ్ళకైతే బాగుంటుంది, నచ్చుతుంది కూడా. సో ఇంకా నేను, శ్రవణ, వెన్ని మేము అందరం కలిసి ఇంకా అక్కడ మనకు బొమ్మలు అన్ని పెట్టుంటారు కదా, వాటన్నిటిని ఎక్స్ప్లోర్ చేయడానికి వెళ్ళాము. కొనేది ఏమి ఉండదు. చిన్నప్పుడైతే కావాలి కొనుక్కోవాలని గోల్ చేస్తాం కానీ ఒక ఏజ్ దాకా అవన్నీ పెద్ద లైట్ అన్నట్టు ఉంటాం కదా. కానీ ఈసారి చాలా సింపుల్ గా చేశారనిపించింది నాకు జాతర. ప్రతి ఇయర్ చాలా గ్రాండ్ గా చేస్తారు. బట్ ఈసారి మేబీ గవర్నమెంట్ మారింది కదా, పాపం బడ్జెట్ లేదేమో, నాకు అది అలాగే అనిపించింది. అండ్ కాకపోతే ఈసారి కొంచెం ప్రశాంతంగా అనిపించింది అనమాట. ఇది డే 1 ఫెస్టివల్. ఇంకా డే 2 కూడా నేను రికార్డ్ చేస్తాను బ్లాగ్. సో అది కూడా మీకు త్వరగా పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను. సో దిస్ ఈస్ ఫర్ ద బ్లాగ్. అండ్ ఇవాళ బ్లాగ్ అయితే ఇలా కంప్లీట్ చేశాను. అండ్ వెన్నీ వేసుకున్న అవుట్ఫిట్, నేను వేసుకున్న అవుట్ఫిట్, పాని వేసుకున్న అవుట్ఫిట్, అవన్నీ డీటెయిల్స్ కూడా మీకు ఎవరికైనా కావాలి అంటే కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. నేనైతే యానివర్సరీ శారీని మళ్ళీ రీస్టైల్ చేశాను. అండ్ వెన్నీ ఏమో ఆ లెహంగా
ఆన్లైన్ లో తీసుకునేది. సో మీకు ఎవరికైనా లింక్స్ కావాలంటే కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. అండ్ పావని డ్రెస్ ఏమో మేము చార్మినార్ దగ్గర తీసుకున్నాము. ఆ వ్లాగ్ కూడా మీకు సూన్ పోస్ట్ చేస్తాము. అన్ని లేట్ అయ్యాయి, బట్ అట్లీస్ట్ ఫెస్టివల్ బ్లాగ్ అన్న త్వరగా పోస్ట్ చేయాలని ట్రై చేస్తున్నాను నేను. సో ఇది ఇవాళ బ్లాగ్ అన్నమాట. డే 1 మా ఇంటిలో జరిగే ఫెస్టివల్, అండ్ డే 2 ఎలా ఉంటుందో కూడా నేను మీకు ఖచ్చితంగా నెక్స్ట్ బ్లాగ్ పోస్ట్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ వెన్నీ పండు డైరీస్. Bye bye until our next video.